ఏపీలో చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం పల్లెర్లమూడిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 4 ఏళ్ల చిన్నారిపై గుర్తు తెలియని వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పామాయిల్ తోటలో వదిలేసి వెళ్లిపోయాడు. ఒంటిపై గాయాలతో ఏడుస్తూ కనిపించిన పాపను ఓ వృద్ధుడు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బాలికను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సీసీ కెమెరా ఫుటేజ్లో ఒక వ్యక్తిని గుర్తించారు పోలీసులు. ఘటనా స్థలానికి చేరుకున్న నూజివీడు ఆర్డీఓ భవానీ శంకర్ ఈ పాప ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఇక్కడ నూజివీడ్ మండల్లో ఇవాళ ఒక మైనర్ బాలికని మిడ్ నైట్ తీసుకెళ్లాడు ఒక గుర్తు తెలియని వ్యక్తి. వాళ్ళ పేరెంట్స్ బయట పడుకుంటే అక్కడి నుంచి తీసుకెళ్లారు. మొబైల్ కూడా తీసుకున్నాడు. సో ఇంకా అమ్మాయిని అయితే హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. షీఈస్ ఫైన్, హెల్దీగానే ఉంది. పాప అయితే ఏం జరగలేదు. బట్ 2 days ఇంకా హాస్పిటల్లోనే ఉండాలని చెప్పారు డాక్టర్స్. సో ఎవరు చేసినా కూడా వెంటనే పట్టుకుంటాము. ఆల్ డిఎస్పీ ఎస్పీ గారు కూడా దీని మీదే ఉన్నారు. పోలీస్ అందరూ కూడా దీని మీద తిరుగుతున్నారు. మల్టిపుల్ టీమ్స్ ఆర్ వర్కింగ్ ఆన్ దిస్. డెఫినెట్గా దీని మీద యాక్షన్ తీసుకుంటాము. అండ్ ఇలాంటివి ఇంకోసారి రిపీట్ అవ్వకుండా కూడా చూసుకుంటాము. మా కరెస్పాండెంట్ అశోక్తో మాట్లాడదాం. ప్రస్తుతం ఆర్డీఓ చెప్పిన వివరాలు కూడా మనం చూసాం. ప్రస్తుతం ఒక వ్యక్తి సీసీ ఫుటేజ్లో ఇప్పటిదాకా పోలీసులు గుర్తించినట్టుగా చెప్తున్నారు. మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నట్టు కూడా సమాచారం. అశోక్, చెప్పండి, ఏ విధంగా జరుగుతుంది? ఇతను గుర్తించే ప్రయత్నాలు ఎలా జరుగుతున్నాయి? పాప సేఫ్గా ఉంది, హెల్దీగా ఉందంటున్నారు ఆర్డీఓ. ముందు గత రాత్రి ఈ ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పేసి సుమారు 12 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఈ చిన్నారిని తీసుకువెళ్ళినట్టు తెలుస్తోంది. ఆ చిన్నారిని తల్లిదండ్రులు దగ్గర నుంచి కూడా తీసుకెళ్లి సమీపంలో ఉన్న పామాయిల్ తోటల్లో వదిలేశారు. అయితే పాప ఒంటిపై ఘాట్లు అయితే ఉన్నాయి. ఆ పాప ఒంటి మీద ఏ దుస్తులు లేకుండా ఆ పామాయిల్ తోట సమీపంలో ఉన్న పాపను వృద్ధులు గుర్తించారు. గుర్తించిన తర్వాత తల్లిదండ్రులకు అప్పగించడం పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు కూడా ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు అయితే జరుపుతున్నారు. ఒక వ్యక్తి సీసీ కెమెరా ఫుటేజ్ లో అతను ఆసక్తి లభ్యమైంది. అతను స్థానికంగా అక్కడ చాలా వరకు కంపెనీలు ఉంటాయి, సిమెంట్ కంపెనీలు కానీ మిగతా అన్నీ ఉంటాయి. అక్కడికి అన్లోడ్ చేయడానికి వచ్చిన ఒక లారీ డ్రైవర్ గా అయితే గుర్తించిన పరిస్థితి మనకి ప్రాథమికంగా తెలుస్తుంది. కానీ ఈ ఘటనకు సంబంధించి మరింత పూర్తిగా విచారణ అయితే జరుపుతున్నామని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి పాపను విజయవాడ ఏదైతే నూజివీడు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం విజయవాడ అయితే తరలించారు. ఆ పాపకు పరీక్షలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ అఘాత్యానికి పాల్పడ్డాడని వారు బంధువులు ఆరోపిస్తున్నారు. కానీ ఆ పాపకు సంబంధించి వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహిస్తున్నాము. 2 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణను ఉంచామని అయితే అధికారులు అయితే చెప్తున్నారు. కానీ ఓవరాల్ గా చూస్తే కనుక అంటే ఆడపిల్లల పట్ల కావచ్చు, మహిళల పట్ల కావచ్చు, దాడులు అయితే కూడా ఏపీ వ్యాప్తంగా అనేక చోట్ల కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. అందుకు తాజాగా ఈ ఘటన కూడా ఉదాహరణగానే చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు ఇంకా విచారణ చేస్తున్న పరిస్థితి. సీసీ కెమెరాలో గుర్తించిన ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కోసం గాలిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.